హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. ఎప్పుడు చేసుకునేలా కాకుండా డిఫరెంట్గా టమాటా చికెన్ కర్రీ చేసుకోండి. ఆనియన్స్ కూడా లేకుండానే చాలా సింపుల్గా 20 మినిట్స్లోనే చేసుకోవచ్చు. మనకు టైం లేదన్నప్పుడు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఈ చికెన్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. ముందు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. రెసిపీలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకోండి. మంచిగా కడిగి దాంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి మంచిగా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని మంచిగా 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని 10 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి చిలుకలు, 4 టమాటాలు కట్ చేసుకుని ఇలా మంచిగా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది కూడా వేసుకుని మూత పెట్టుకుని 10 నిమిషాలు ఉడకనిచ్చేయండి. ఇప్పుడు మనం దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. 2 ఇలాచీలు, 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 4 ఎండుమిర్చి, 1 హాఫ్ టీ స్పూన్ మిరియాలు మంచిగా 2 నిమిషాలు వేయించుకొని పక్కన పెట్టుకోండి. చల్లారనిచ్చి పొడి చేసి పక్కన పెట్టుకోండి. అలాగే చికెన్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న టమాటాలని ఇట్లా పైన ఉన్న దాని తొక్కని మంచిగా తీసేసి ఇట్లా పప్పు గుత్తుతో వెల్లుల్లి, పచ్చిమిర్చి, టమాటాలు ఒక పక్కకి చేర్చి మంచిగా కలుపుకోండి. వెల్లుల్లి టమాటా మొత్తం కలిసిపోవాలండి బాగా. ఇలా పప్పు గుత్తుతో అనుకున్న తర్వాత మంచిగా కొద్దిసేపు మళ్ళీ ఉడకనివ్వండి, ఒక 2 నిమిషాలు. టైం లేనప్పుడు, ఇంట్లో ఉల్లిపాయలు లేనప్పుడు చికెన్ కర్రీ చేయాలంటే, మనకి ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు తొందరగా కర్రీ చేయాలనుకుంటే ఇలా సింపుల్గా టమాటా చికెన్ కర్రీ అండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత కొంచెంసేపు దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు, 1 2 స్పూన్స్ కారం, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడి, కొంచెమంత కరివేపాకు, 1 హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా పొడి, ఇవన్నీ వేసి ఒకసారి మంచిగా కలిపి కొద్దిసేపు ఉడకనియండి ఫ్రెండ్స్, ఆయిల్ పైకి తేలేంత వరకు. తర్వాత ఇలా మూత పెట్టి ఉడకనిచ్చిన తర్వాత ఇట్లా ఆయిల్ పైకి వచ్చింది అనిపించుకుని ఒకసారి కలుపుకొని దీంట్లో కొంచెం అంటే కొంచెం వాటర్ వేసి మంచిగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోండి. చూసారు కదా, ఒక్కసారి కొద్దిసేపు ఐలో పెట్టి ఉడికించి మళ్ళీ తర్వాత సిమ్లో పెట్టి మొత్తం వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉడికించుకుని తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర చల్లుకుంటే అంతేనండి, టమాటా చికెన్ కర్రీ రెడీ. వేడి వేడి అన్నంలో ఈ చికెన్ కర్రీ వేసుకుని తింటే ఉంటుందండి, చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో నచ్చినైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ ఏం వంట చేయాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.